వన్యప్రాణులకు అసౌకర్యం కలగకూడదు, వాటి ప్రాణాలకు ముప్పు రాకూడదు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకూడదు. అలాంటి ఫార్ములా ఒకటి త్వరలో అమలు కాబోతోంది. అదే శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్. మనిషికి వన్యప్రాణికి మధ్య సంఘర్షణకు అడ్డుకట్ట వేయడమెలా? అటవీ మృగాలు హాయిగా తిరిగేందుకు ఏర్పాటు చేయడమెలా? శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగించడమెలా? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వమే సమాధానం వెతికింది. త్వరలో దాన్ని ఆచరణలోకి తీసుకురాబోతోంది. శ్రీశైలానికి దారి చూపించే నల్లమల అభయారణ్యంలో సాఫీగా ప్రయాణం సాగేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ శ్రీశైలం రహదారికి మహర్దశ పట్టనుంది. 125 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ జాతీయ రహదారిలో అమరాబాద్ పులుల అభయారణ్యం మీదుగా వెళ్లే 62 కిలోమీటర్ల దూరం, అంటే కల్వకుర్తి శ్రీశైలం మధ్య 2 లేన్ల పట్లతో ఇరుకుగా ఉంటూ వాహనాల రాకపోకలకు ఆటంకాలు కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో మలుపుల వల్ల వన్యప్రాణులు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఈ సమస్యకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పరిష్కారం లభించనుంది. ఈ కారిడార్ కు కేంద్రం అనుమతినిచ్చింది. రెండు కిలోమీటర్ల మేర అభయారణ్యంలో 30 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. ఆ రహదారి నిర్మాణానికి 7,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆ రహదారిలో అభయారణ్యం కారణంగా 2 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణకు నోచుకోవటం లేదు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల బృందంతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి 3 నెలల క్రితం జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ శ్రీశైలం రహదారి 125 కిలోమీటర్ల మేర మంచి కండిషన్ లో ఉంది. అయితే అమరాబాద్ అభయారణ్యంలో 62 కిలోమీటర్ల విస్తరణకు అభివృద్ధికి నోచుకోవడం లేదు. అక్కడ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తే వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్రాఫిక్ కూడా సాఫీగా సాగిపోతుంది. ఈ కారిడార్ పూర్తయితే తెలంగాణ ఏపీ మధ్య ప్రయాణం 45 నిమిషాలు తగ్గుతుందని గడ్కరీకి వివరించారు. ఆ తర్వాత కేంద్రం ఎలివేటెడ్ కారిడార్ దిశగా అడుగులు వేసింది. దానికి 7,700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఆ కారిడార్ కు కావాల్సిన భూసేకరణపై సర్వే చేయాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది. దాంతో రాష్ట్ర అధికారులు సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మితమైతే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొంటూ గతంలో ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు, కూంలోని మూల, దుర్వాసుల చెరువు, పరహాబాద్, వటువర్లపల్లి, దోమలపేంట గిరిజన గ్రామాల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ వెళుతుంది. ప్రాజెక్టులో భాగంగా దోమలపేంట శ్రీశైలం మధ్య కృష్ణానదిపై సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించాలి. ప్రాజెక్టు నిర్మాణానికి 370 ఎకరాల భూమి అవసరమవుతుంది. అందులో అటవీ భూములు కూడా ఉన్నాయి. వన్యప్రాణులకు ఇబ్బందులు లేకుండా, వృక్ష సంపదకు పెద్దగా నష్టం కలగకుండా భూసేకరణకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు మార్గదర్శకాల మేరకు ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయి అది అందుబాటులోకి వస్తే ప్రయాణ ఇక్కట్లు దూరమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాత్రి వేళలో అభయారణ్యంలో వాహనాలపై నిషేధం ఉంది. 30 అడుగుల ఎత్తులో ఉండే కారిడార్ వల్ల ఆ నిషేధాన్ని ఎత్తివేసే వీలుంటుంది. బాగా ఎత్తులో కారిడార్ ఉండటం వల్ల వన్యప్రాణులకు రోడ్డు ప్రమాదాల నుంచి భద్రత ఉంటుంది.